తిరుప్పాల్ కడల్లో వెంకటేశ్వర స్వామి పెరుమాళ్ క్షేత్రాన్ని, ఆ పక్కనే కనిపించే సంగనాథ సన్నిధిని కలిపి చూడాలని సహజంగా అంటుంటారు. దీనికి గల కారణాలని, దీని వెనకాల ఉన్న కథని మనం తెలుసుకుందాం. ఒకసారి సరస్వతీదేవి లేకుండా బ్రహ్మ యాగం చేయాలని తలపెడితే, వేగాదేవి రూపంలో సరస్వతీదేవి ఉద్రిక్తంగా ప్రవహించి యాగానికి ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తే, ఆ ప్రయత్నాన్ని విఫలం చేస్తూ విష్ణుమూర్తి ఆ ప్రాంతంలో శయనించి ఆ నీటి ప్రవాహానికి ఆనకట్టగా నిలిచాడు. కాలక్రమంగా రంగనాథునిగా ప్రజలతో పూజలు అందుకున్నాడు. అంతేకాకుండా ఆ ప్రాంతానికి చిత్రగుప్తుడు అనారోగ్యంతో వచ్చి ఆ స్వామిని దర్శించి స్వస్థత పొందాడు. దానివల్ల ఎవరైనా అనారోగ్యంతో ఆ ప్రాంతానికి వెళ్తే ఆయనను దర్శిస్తే కనుక ఆరోగ్యవంతులు అవుతారు అని ఒక కథ ఉంది. ఇక రెండో కథ. ఒకసారి పుండరీకుడు అనే మహర్షి, అతను సహజంగా వైష్ణవ భక్తి గలవాడు. అతను బ్రహ్మ యాగానికి వెళ్ళి తిరిగి వస్తూ వెంకటేశ్వరం చూడాలనే ఉద్దేశంతో ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ విష్ణుమూర్తిని చూడక శివలింగాన్ని చూసి తిరిగి వెనక్కి వెళ్ళాడు బాధతో. అప్పుడు విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణుగా వెళ్ళి, నీకు నీ ఇష్టదైవాన్ని దర్శనం చేస్తాను దా అని తిరిగి వెనక్కి తీసుకెళ్ళి శివలింగం పైన అభయస్థంతో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వరుని అంటే శ్రీనివాసుని దర్శింపజేసి సంతోషపరిచాడు. ఇలా ఆరోగ్యం చేకూరుతుంది. తర్వాత చిత్రగుప్తుతో దర్శించడం వల్ల, చిత్రగుప్తుడి యొక్క అనుగ్రహం వల్ల ఈ రెండు ప్రాంతాలని ఒకేసారి దర్శిస్తే గనక చిత్రగుప్త చిత్తాలో ఉన్నటువంటి మన పాపాలని ఆయన తొలగిస్తాడు అని కూడా నమ్మకం ఉంది. కనుక ఈ రెండింటిని దర్శించి అందరూ